శ్రీమతే రామానుజాయ నమః. శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మణే నమః. వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేదః ప్రాచేతసాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మ. వేదమే రామాయణముగా అవతరించినటువంటిది. వేదవేద్యుడైనటువంటి వేదానికంతటికి కూడా మూలమైనటువంటి వాడు. పరతత్వం ఎవరు అని ఎవరైతే ఉంటారో ఆ పరతత్వమైనటువంటి నారాయణ స్వరూపమే, నారాయణ అవతారమే రామావతారం. అటువంటి రామావతారం పరిపూర్ణమైనటువంటి అవతారం. ఆ అవతారంలో రాముడు ధర్మాన్ని ఆచరించి జనులందరికీ కూడా చూపించినటువంటి గొప్ప మహోన్నతమైనటువంటి దివ్య అవతారం. అటువంటి అవతారము అయోధ్య నగరములో ఆ అవతారం జన్మించి జనులందరినీ కూడా సుభిక్షంగా 11,000 సంవత్సరాలు పాలించినటువంటి మహోన్నతమైనటువంటి తత్వం. ఆ రామావతారంలో త్రేతాయుగంలో దశరథుడి యొక్క ఆజ్ఞ మేరకు అరణ్యవాసం చేసేటువంటి సమయంలో బయలుదేరి వస్తున్నటువంటి మార్గ మధ్యంలో ఇక్కడ ఉన్నటువంటి ఇల్లంద అని లోకవాడుకలో పేరు, సాంప్రదాయ నామంలో ఇంద్రవల్లి వృక్షములు అని అంటారనమాట. ఈ ఇంద్రవల్లి వృక్షముల యొక్క వనములో కొన్ని రోజులు నివాసం ఉన్నటువంటి స్థలం ఇది. మహర్షుల యొక్క ఆజ్ఞ చేత ఇక్కడే కొన్ని దినములు స్వామి నివాసం ఏర్పరచుకొని ఒక కుటీరాన్ని ఏర్పరచుకొని తన యొక్క కులదైవం అనేటువంటి శ్రీ రంగనాథ స్వామిని అర్చిస్తూ కొన్ని రోజులు కాలం గడిపినటువంటి స్థలం ఇది. సహపత్న్య విశాలాక్ష్య నారాయణం పాగమత్. తన కులదైవమైనటువంటి రంగనాథ స్వామిని సహపత్ని సమేతంగా సీతా సమేతంగా కొన్ని దినములు ఇక్కడే ఉపాసన చేసి తపస్సు చేసినటువంటి స్థలము ఇది. ఇంద్రవల్లి వనము అంటారు. ఈ లోకవాడుకలో ఇల్లందకుంట అని పేరు కాంచినది. ఇప్పుడు ఇల్లందకుంట అని పేరు పిలుస్తున్నటువంటి సందర్భం. ఇక్కడ మహర్షుల యొక్క ఆజ్ఞ చేత కొన్ని దినములు ఉన్నటువంటి సందర్భంలో తన తండ్రి గారైనటువంటి దశరథ మహారాజు యొక్క శ్రాద్ధకర్మలు జరిపేటటువంటి సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి ఆ ఇల్లంద వృక్షముల యొక్క పండ్లతోటే స్వామికి దశరథ మహారాజుకి శ్రాద్ధకర్మ నిర్వహించి పితృదేవతలందరినీ కూడా తరింపజేసినటువంటి స్థలం ఇది. పితృదేవతలందరినీ కూడా తరింపజేసి ఇక్కడ గనక ఎవరైతే ఈ క్షేత్రాన్ని దర్శించి వారి యొక్క గతించినటువంటి వారి కోసం పెద్దల కోసం చేసేటువంటి శ్రాద్ధాది కర్మలు కానీ అన్నదానాది క్రియలు కానీ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ చేసినట్లయితే, ఈ స్వామిని దర్శించినట్లయితే వారికి పితృదోషములన్నీ కూడా తొలగింపబడతాయి. వారి యొక్క పితృదేవతలు వారి పూర్వీకులందరూ కూడా తరింపబడతారని స్వామి సాక్షాత్తు అభయం ఇచ్చినటువంటి స్థలం ఇది. అందుకే దీనికి అపర గయాక్షేత్రము అని పేరు. దీనికి అంటే సాక్షాత్తు గయాక్షేత్రముతో సమానమైనటువంటిది అని ఈ ఇల్లందకుంట క్షేత్రం. గయాక్షేత్రములో ఎట్లాగైతే విష్ణు పాదాన్ని దర్శించుకుంటామో ఇక్కడ కూడా స్వామి యొక్క పాదాలను మనం నిరంతరం దర్శించుకుంటాం. అక్కడికి ఇక్కడికి సారూప్యత చాలా ఉన్నది. అందుకే దీనికి సాక్షాత్తు గయాక్షేత్రముతో సమానమైనది అని దీనికి స్థల పురాణం అన్నమాట. ఇక్కడ ఉన్నటువంటి సందర్భంలోనే దేవతలు మహర్షులందరూ కూడా ప్రార్థన మేరకు స్వామి ఇక్కడే వెలిసి ఉండడం, ఈ ఇల్లంద వృక్షముల యొక్క మూల స్థానంలోనే స్వామి పవలించి ఉన్నాడనమాట. మనకు ప్రతి క్షేత్రంలో ఒక ముక్కోటి ఏకాదశి నాడు మాత్రమే స్వామి ఉత్తర ద్వార దర్శనాన్ని అనుగ్రహిస్తుంటాడు. కానీ ఇక్కడ మాత్రం నిరంతరం ప్రతిదినము కూడా స్వామి ఉత్తరముఖ దర్శనాన్ని అనుగ్రహిస్తుంటాడు. అంటే ఉత్తరముఖంగా స్వామి శిరస్సు ఉంటుంది, పాదాలు పడమరికే ఉంటాయి అన్నమాట. అట్లా స్వామి పవలించి ఉంటాడు. సీతమ్మవారు పాలసేవ చేస్తూ ఉంటుంది, లక్ష్మణస్వామి చామర వేస్తూ ఉంటారు అన్నమాట. ఈ స్వామికి మోక్షరాముడు అని పేరు. ఉత్తరముఖంగా దర్శనాన్ని అనుగ్రహిస్తుంటాడు కనుక వైకుంఠరాముడు, మోక్షరాముడు అని పేరు. అట్లాగే స్వామి ఉత్సవమూర్తులు కూడా మనకు ఎక్కడా లేనటువంటి విధంగా స్వయంగా తనకు తానే నిర్మింపజేసుకున్నటువంటి స్థలం ఇది. అంటే తన రూపాన్ని తానే నిర్మింపజేసుకున్నాడు. మనుషులు ఎవరు కూడా తయారు చేసినటువంటివి కాదు. మనం వేరే క్షేత్రాలలో మూలమూర్తిని స్వయంభూలుగా దర్శించుకుంటాం, ఉత్సవమూర్తులు మనుష్య నిర్మితంగా ప్రతిష్ఠితములై ఉంటాయి. ఇక్కడ మాత్రము స్వామి స్వయంగా తానే ఒక శిల్పి అయి రామచంద్ర సీతాలక్ష్మణ ముగ్గురు మూర్తులను నిర్మింపజేసినటువంటి సందర్భం ఈ ఇల్లందకుంట క్షేత్రంలో ఉంది, మరి ఎక్కడా లేదు. అందుకే దీనికి సంపూర్ణమైనటువంటి అర్చామూర్తి క్షేత్రము అని దీని పేరు. ఉత్సవమూర్తులు మూలమూర్తులు రెండు రూపాలుగా స్వామి పరిపూర్ణముగా స్వయం వ్యక్తంగా ఇక్కడ
వేంచేసి ఉన్నాడు కనుక దీనికి సాక్షాత్తు అయోధ్య క్షేత్రముతో సమానమైనటువంటి క్షేత్రం అని దీనికి స్థల పురాణం అన్నమాట. అయోధ్య క్షేత్రముతో సమానమైనటువంటిది, ఎటువంటి సందేహము లేదు, అయోధ్యతో సమానమైనటువంటిదని పెద్దలు దీనికి మంగళాశాసనం చేసి ఉన్నారు ఈ స్థలానికి. ఇక్కడ స్వామికి 325 రోజులు ప్రతిరోజు ఏదో ఉత్సవాలు జరుగుతుంటాయి. ముఖ్యంగా శ్రీరామనవమి ఉత్సవం చాలా విశేషమైనటువంటిది. బ్రహ్మోత్సవాలు 12 రోజులు జరుగుతాయి. నవాన్నికముగా 9 రోజుల బ్రహ్మోత్సవాలు, 9 రోజులు యజ్ఞ కార్యక్రమాలు, ప్రతిరోజు ఒక వాహన సేవ స్వామికి జరుగుతూ ఉంటుంది. అందులో భాగంగా మొదటి రోజే కళ్యాణం, సీతా సమేతంగా కళ్యాణ మహోత్సవాన్ని జరిపిస్తూ ఉంటారు. ఇక్కడ స్వామిని బ్రహ్మదేవుడు పరమశివుడు అర్చిస్తూ ఉంటారు. బ్రహ్మదేవుడికి పరమశివుడికి స్వామి సాక్షాత్కారం ప్రత్యక్షం. బ్రహ్మదేవుడు పరమశివుడు ఆ యొక్క గణాలతోటి బ్రాహ్మీ ముహూర్తంలో ఉదయం స్వామి యొక్క దివ్యమైనటువంటి పుష్కరంలో స్నానమాచరించి స్వామిని వారి యొక్క గణాలతో సహా నిత్యం పాంచరాత్రాగమయుక్తంగా స్వామికి అర్చనాలు జరుపుతారని ఇక్కడ స్థల పురాణం. అదే సూచికగా అదే సందర్భంగా స్వామి యొక్క దివ్య పద సన్నిధికి సమానంగా వెలుపల ఒక సన్నిధిలో పరమశివుడు ఏం చేసి ఉంటాడు. పరమశివుడు నిత్యం రామ తారక మంత్రాన్ని జపిస్తూ ధ్యానిస్తూ తపస్సు చేస్తూ ఉంటాడు. ఆ తపస్సు చేసినటువంటి ప్రతిఫలాన్ని ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా అందిస్తాడని ఇక్కడ స్థల పురాణం చెప్తుంది. ఇది సంపూర్ణమైనటువంటి అర్చామూర్తి క్షేత్రం, అయోధ్యతో సమానమైనటువంటిది అని దీనికి స్థల పురాణం ఉన్నది. ఇక్కడ స్వామికి బ్రహ్మోత్సవాలు చాలా వైభవంగా జరుగుతాయి. శ్రీరామనవమి కళ్యాణం చాలా వైభవంగా, కళ్యాణ మహోత్సవంలో సాక్షాత్తు దేవతలు సహితం ఇక్కడ మనుషులతో సహా పాల్గొంటారని ఇక్కడ స్థల పురాణం. దేవతలే స్వయంగా సీతారామచంద్ర స్వామికి కళ్యాణ మహోత్సవాన్ని వారి యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణలో జరుపుతారని బ్రహ్మదేవుడు పరమశివుడు ఇంద్రాది గణములు మహర్షి గణములందరూ కూడా ఇక్కడ భక్తులతో పాటు మనుషులతో పాటు కూడా వారు వేంచేసి ఉండి స్వామికి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరిపిస్తారని ఇక్కడ స్థల పురాణం. ఇక్కడ కళ్యాణ మహోత్సవం జరిగిన తర్వాతనే స్వామి యొక్క కళలు వివిధ రామక్షేత్రాలకు ప్రసరింపబడుతుందని ఇక్కడ స్థల పురాణం చెప్పబడుతుంది. అట్లా 12 రోజు బ్రహ్మోత్సవాలు చాలా వైభవంగా, అత్యంత మనోహరంగా, చాలా సుందరంగా వైభవంగా జరుగుతూ ఉంటాయి. శ్రీరామం నుంచి 12 రోజులు. ఇక్కడ దివ్య పుష్కరిణి చాలా మహిమాన్వితమైనటువంటిది. రామచంద్రస్వామి ఎంత మహిమాన్వితుడో ఇక్కడ దివ్య పుష్కరిణి కూడా అంతే మహిమాన్వితమైనటువంటిది. భగవంతుడు దివ్యమైనటువంటి తన దివ్య గుణాలను దాంట్లో ప్రసరింపజేసినటువంటి తీర్థం. ఆ తీర్థంలో దేవతలు సహితం ఆ స్నానాన్ని ఆచరించి పునీతులవుతుంటారనమాట. అటువంటి దివ్యమైనటువంటి తీర్థాన్ని ప్రోక్షణ చేసుకున్న, స్నానం చేసిన చాలా మహిమ కలిగినటువంటిది. చాలా భవరోగాలన్నీ కూడా భవరోగాలు నశింపజేసేటువంటి యొక్క దివ్యమైనటువంటి ఆ తీర్థం. అది సహజ సిద్ధమైనటువంటి తీర్థం. ఎక్కడా కూడా మిగతా క్షేత్రాల్లో మిగతా చోట్ల ప్రత్యక్షంగా మనం తయారు చేసినటువంటి తీర్థాలు ఉంటాయి. ఇక్కడ సహజ సిద్ధమైనటువంటి తీర్థం, స్వామితో పాటు సహజంగా ఉద్భవించినటువంటి దివ్యమైనటువంటి తీర్థం దివ్య పుష్కరిణి తీర్థం. ఇక్కడ స్వామి పరిపూర్ణమైనటువంటి సంపూర్ణమైనటువంటి తన యొక్క దివ్యమైనటువంటి అవతార స్థలము, అవతార సమయంలో త్రేతాయుగంలో తన దివ్య భవ్యమైనటువంటి రూపంతో సీతామాత సహితంగా లక్ష్మణస్వామి సహితంగా నడయాడినటువంటి దివ్యమైనటువంటి స్థలం ఇది. మనకు అయోధ్య ఎంత ప్రాధాన్యమైనటువంటి స్థలమో ఇది కూడా అంతే ప్రాధాన్యమైనటువంటి స్థలం. అయోధ్య నుంచి మొదలుకొని రాముడి యొక్క దివ్యమైనటువంటి క్షేత్రాలు 290 క్షేత్రాలు సుమారుగా ఉన్నాయి. అందులో ఒకటి ఈ ఇల్లందకుంట దివ్య క్షేత్రం. మనం ఈ అయోధ్య రామచంద్రస్వామి యొక్క ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ఇటువంటి క్షేత్రాలను కూడా మనం గమనించి తెలుసుకొని ఈ క్షేత్రాల యొక్క దర్శనం చేసినట్లయితే సంపూర్ణమైనటువంటి క్షేత్ర దర్శనం మనకు లభిస్తుంది. సంపూర్ణమైనటువంటి రాముడి యొక్క అనుగ్రహం మనకు లభిస్తుంది. రాముడు అంటేనే ధర్మస్వరూపం. తను నడయాడి మనిషిగా ఎట్లా జీవించాలో నేర్పినటువంటి ఒక దివ్యమైనటువంటి అవతారం. మనం మనుషులం గనక అటువంటి దివ్యమైనటువంటి మనిషి యొక్క తత్వాన్ని మనం తెలుసుకునేటువంటి విధంగా ఈ రాముడి యొక్క జన్మభూమిలో రామచంద్రస్వామి యొక్క ప్రతిష్ఠా మహోత్సవ సందర్భంగా అయోధ్యలో జరుగుతున్నటువంటి దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి కార్యక్రమానికి సందర్భంగా మనం ఇటువంటి క్షేత్రాలను తెలుగునాట కొన్ని ఉన్నాయి. ఆ క్షేత్రాలను మనం దర్శించినట్లయితే కనుక పరిపూర్ణమైనటువంటి రాముడి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. అందులో ఇది
ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి ఇల్లంతకుంట దివ్యక్షేత్రంలో స్వామి చాలా మహిమాన్వితంగా ఉంటాడు. స్వామిని కనుక ఒక్కసారి మనం సేవిస్తే, దర్శిస్తే అనేకమైనటువంటి కోరికలను అనుగ్రహిస్తుంటాడు. ముఖ్యంగా కళ్యాణం కానటువంటి వారికి స్వామిని దర్శించి ఇక్కడ జరిగేటువంటి కళ్యాణంలో పాల్గొన్నట్లయితే కనుక, లేదా కళ్యాణాన్ని జరిపించినట్లయితే, స్వామి యొక్క సేవలో పాల్గొన్నట్లయితే తప్పకుండా కళ్యాణం కానటువంటి వారికి కళ్యాణం కలుగుతుంది, సంతానం కానటువంటి వారికి కూడా సంతానం కలుగుతుంది. ఇక్కడ విశేషం ఏంటంటే, స్వామి సన్నిధిలో పూర్వం కొన్ని రోజుల క్రితం చాలామంది నడవలేనటువంటి స్థితి కలిగినటువంటి వారు, తర్వాత చూడలేనటువంటి వారు, తర్వాత మహారోగాల బారిన పడినటువంటి వారు ఇక్కడ స్వామి సన్నిధిలో తపస్సు చేసి, స్వామి యొక్క దివ్య పుష్కరంలో స్నానం ఆచరించి, స్వామిని దర్శించి, నిత్యం స్వామి యొక్క సన్నిధిలో నామాన్ని స్మరిస్తూ స్వామి యొక్క ధ్యానాన్ని చేసి కొన్ని రోజులు ఉన్నటువంటి వారికి అనేకమైనటువంటి వారికి వారి యొక్క భవరోగాలన్నీ కూడా, వారి యొక్క అనేకమైనటువంటి అనారోగ్యములన్నింటినీ కూడా నశింపజేసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అందుకే దీనికి వైద్యరాముడు అని పేరు. దీనికి రామచంద్ర స్వామికి ఇక్కడ ఉన్నటువంటి స్థలంలో వేంచేసినటువంటి రామచంద్ర స్వామికి వైద్యరాముడు అని పేరు కూడా ఉన్నది. అలాగే మరొక నామం విద్యారాముడు అని పేరు కూడా ఉన్నది. ఆయన భక్తులు చాలామంది ఇక్కడికి వచ్చి స్వామిని కోరి వారి యొక్క విద్యలో ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందాలనుకున్నటువంటి వారు చాలామంది ఉన్నారు. అంటే కలెక్టర్లతో సహా ఇక్కడ స్వామిని సేవించి అంతటి ఉన్నతమైన స్థానాన్ని పొందినటువంటి వారు చాలామంది ఉన్నారు. అంతటి గొప్ప మహిమాన్వితమైనటువంటి క్షేత్రం ఇల్లంతకుంట క్షేత్రం. ఇల్లంతకుంట క్షేత్రం మనుషులే కాదు, దేవతలు సహితం, మహర్షులు సహితం ఇక్కడ ఎందరో మహానుభావులు ఇక్కడ ఉండి తపస్సు చేసి స్వామిని ప్రత్యక్షంగా పరోక్షంగా స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి మహానుభావులు ఎందరో ఉన్నారు. అటువంటి గొప్పనైనటువంటి దివ్యమైనటువంటి ఇల్లంతకుంట క్షేత్రము మీరందరూ కూడా ఈ క్షేత్రాన్ని గురించి, ఈ క్షేత్ర మహిమ గురించి తెలుసుకొని మీరంతా కూడా ఇక్కడికి ఈ క్షేత్రానికి ఈ అయోధ్య రామచంద్ర స్వామి యొక్క ప్రాణప్రతిష్ఠ సందర్భంలో ఈ క్షేత్రాన్ని కనుక మీరు తెలుసుకొని, ఇటువంటి క్షేత్రాలు చాలా ఉన్నాయి. అంటే అయోధ్యతో సమానమైనటువంటి క్షేత్రాలు, అయోధ్య లాంటి అంశగా అన్నమాట. అయోధ్య అవతార స్వరూపాలు అనుకోవాలి ఇటువంటి క్షేత్రాలన్నీ. ఈ క్షేత్రాలు ఉన్నటువంటి రాముడిని వివిధ రూపాల్లో వివిధ వైభవంగా ఉండేటువంటి స్వామిని దర్శించినట్లయితే పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. తప్పకుండా ఈ క్షేత్రానికి విచ్చేయండి, రాముడి యొక్క అనుగ్రహాన్ని పొందండి, తరించండి.